అంటే చైనా ఉంది వీళ్ళ వెనుక అనే ఒక ఆరోపణ ఎందుకంటే వాళ్ళు తయారు చేసినటువంటి ఆయుధాలు కావచ్చు ఆ నమ్ముకోవాలి, సేల్ చేసుకోవాలంటే ఏదో ఘర్షణ ఉండాలి, యుద్ధం జరగాలి, అలా అయితేనే మేము పాకిస్తాన్కి అమ్ముకోగలుగుతాం అని చెప్పేసి వెనుక ఉండి ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి అంటున్నారు. మీరేమంటారు? తప్పకుండా సపోర్ట్ చేస్తుంది పాకిస్తాన్కి, కానీ వెనక ఉండి ముందు వచ్చి చేయలేరు. వెనక నుంచి ఎంతైనా సపోర్ట్ రాని పాకిస్తాన్ నష్టపోతుంది. పాకిస్తాన్కి ఎవరు సపోర్ట్ లేదు, బయట సపోర్ట్ లేదు, లోపల సపోర్ట్ లేదు. దాని తర్వాత ఇండియాకి బయట నుంచి సపోర్ట్ ఉన్నది, లోపల నుంచి సపోర్ట్ ఉన్నది. టెక్నికల్గా, ప్రొఫెషనల్గా, అడ్వాన్స్ టెక్నాలజీతో, ఒక నియత్తో, ధర్మ యుద్ధంతో మనం ఉన్నాం. సో నో మ్యాచ్, ఉట్టి ఒక గేమ్ లాగా నువ్వు చూసుకో. అంటే పావులాగా ఎందుకు మాడాలి పాకిస్తాన్ చైనా దగ్గర అని ఒక వాదన అనిపిస్తుంది. నో నో నో, పాకిస్తాన్కి అవసరం. పాకిస్తాన్నే లంగా కంట్రీ, వాళ్ళ ఆలోచన దొంగ. 1 పాయింట్ ప్రోగ్రామ్ వాళ్ళకు. ఇండియా డెవలప్ అవుతుంది చూడలేరు, అక్కడనే వీరు అట్కంచినారు. వాళ్ళ మైండ్ సెట్ చిన్నది, అందరికీ ఇమోషన్స్ ఉంటాయి, కానీ లో ఇమోషన్స్ ఉన్న కంట్రీ పాకిస్తాన్. వాళ్ళకు ఒకటే టార్గెట్ ఇండియా. ఇండియా డెవలప్ కావద్దు, ఇండియా ప్రాస్పర్ కావద్దు, ఇండియా సూపర్ పవర్ కావద్దు, అంతే కసి వాళ్ళకు. వాళ్ళు చూసేది ఒకటే యాంగిల్లో, మా ఇస్లామిక్ కంట్రీ, ఇది హిందూ కంట్రీ. ఇది హిందూ కంట్రీ కాదు ఇండియా. ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ. That we are sovereign, social, secular, democratic and republic. Yes. All are equal. Liberty, fraternity, dignity. ఇది ఇండియా. ఇట్లాంటి కంట్రీ వరల్డ్ లో ఎక్కడ ఉండదు. ఒకవేళ రష్యా సన్ ఉంటుంది, అమెరికా మూన్ ఉంటుంది, ఫ్రాన్స్, ఇటలీ, జర్మనీ స్టార్స్ ఉంటుంది, కానీ ఇండియా ఒక రెయిన్బో. ఇది మన కంట్రీది బ్యూటీ. యూనిటీ ఇన్ డైవర్సిటీ, భిన్నత్వంలో ఏకత్వం. ఇది ఇండియా. వాళ్ళకు డైజెస్ట్ కాదు. 2 కంట్రీలు డివైడ్ అయినారు. 1947 ఒక కంట్రీ పాకిస్తాన్ ఇస్లామిక్ కంట్రీ అని పోయింది, అది. ఇది సెక్యులర్ కంట్రీ అని వచ్చింది. ఈ సెక్యులర్ కంట్రీ ఎంత డెవలప్ అయింది, మేము అక్కడనే ఉన్నాం. సో వాళ్ళకు ఏం పని పాట లేదు, ఉట్టి ఇస్లామిక్ వార్ చెప్పాలి, జిహాద్ చెప్పాలి, ఇదే పని వాళ్ళది. కశ్మీర్ వాళ్ళది కాదు, కశ్మీర్ ఇండియాది. పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్ వాళ్ళు కబ్జా చేసుకున్నారు. ఎవరైనా జమీన్ మీద కబ్జా ఉంటే ఓనర్ ఇండియా. ఓన్లీ నువ్వు పొజిషన్లో ఉన్నావా, అది రియాలిటీ. సో ఈ టైం వచ్చింది. ఈ టైంలో నరేంద్ర మోదీ గారికి మేము అంటున్నాం, ఈ టైం వచ్చింది, ఇట్లాంటి టైం రాదు. పిఓకి వాపస్ తీసుకో, టెర్రరిజం కి టోటల్ ఫినిష్ చేసాయి. ఈ క్యాంపుల విషయం కూడా ఇంకా ఉన్నాయి అంటారు. ఇంకా వాటి విషయంలో ఇంకా ముందుకు పోవాల్సి ఉంటాయి. చిన్న చిన్న పిల్లలు కూడా దేశం నింపుతున్నారు అని. అరే వాళ్ళు లంగా కంట్రీ, అది ఆర్మీ ఖతం అయితే పిల్లలకి పెట్టారు. మద్రసాలో ఎవరు చదువుతారు 12 years 13 years 14 years వాళ్ళకి గన్ ఇస్తారు. వీళ్ళు ఏమంటారు, ఇస్లామిక్ వార్ అని పాపం పిల్లలకి ఇచ్చేస్తారు గన్లు. పాకిస్తాన్కి సిగ్గు శరం లేదు. ఆ కంట్రీకి నో ఎథిక్స్, నో మారల్స్, నో డిసిప్లిన్. ఉట్టి ఒకటే మైండ్ సెట్, ఇండియాకి డిస్ట్రాయ్ చేయాలి, ఇస్లామిక్ వార్ చెప్పాలి, మైండ్స్ కి రెచ్చగొట్టాలి, బ్రెయిన్ వాష్ చేయాలి, డిస్టర్బ్ చేయాలి. సబ్ కాన్షియస్ అంటారు. ఒక కాన్షియస్ మైండ్ ఉంటుంది, ఒక సబ్ కాన్షియస్ ఉంటుంది. ఎప్పుడు కాన్షియస్ మైండ్ రన్ అవుతుంది, సబ్ కాన్షియస్ అక్కడనే కూర్చుంటుంది. వీరు సబ్ కాన్షియస్ లోపల పోతారు. పోయి ఇది ఇస్లామిక్ వార్, ఇండియా అగేన్స్ట్ పగ, చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి చేసుకొని టెర్రరిజంకి తయారు చేస్తారు. వీళ్ళ మిలిటరీ రిటైర్ అయిన తర్వాత పోయి వాళ్ళే నేర్పిస్తారు, డబ్బులు తీసుకొని. మొత్తం బ్రీఫింగ్ చేసేది ప్రొఫెసర్స్, లెక్చరర్స్ రిటైర్ అయిన తర్వాత ఇండియా అగేన్స్ట్. సో
ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు వాళ్ళకు మెయిన్? ఎక్కడైనా వస్తాయి, వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకువస్తారు. దానికోసమే అంటున్నాం కదా, పాకిస్తాన్కి ఫినిష్ చేసే స్టోరీ ఫినిష్. మేము టెర్రరిజం క్యాంప్కి అటాక్ ఎందుకు చేస్తాం? అక్కడ మాస్టర్ మైండ్లకు ఫినిష్ కావాలి. ఓకే, ఎవరు ఆర్గనైజ్ చేయరో వాళ్ళు ఫినిష్ కావాలి, ఎవరు ఫైనాన్స్ ఇస్తున్నారో వాళ్ళు ఫినిష్ కావాలి. అది మన మెయిన్ ఎయిమ్. సివిలియన్స్ కి టచ్ చేయం, కామన్ మ్యాన్ కి టచ్ చేయం. అదే మెసేజ్ ఇచ్చినాం కదా. లాస్ట్ క్వశ్చన్ అంటే ఒకవేళ యుద్ధం కనుక వస్తే మన యాజ్ ఎ సిటిజన్ గా మన పాత్ర ఏ విధంగా ఉంటుంది? ఇండియా టోటల్ ఫర్ ఎగ్జాంపుల్ 30 crores ముస్లిమ్స్ ఉన్నారు ఇండియాలో. అందరు యునైటెడ్ ఉన్నాం ఈ కాస్ కోసం. అంటే మన అంటే ఆర్మీ కావచ్చు, మనం ఎలాంటి సహాయం అందించాల్సి ఉంటుంది? ఏం కావాలి, ఇండియా టోటల్ రెడీ ఉన్నది. నేను అందరికి ఏం చెప్తున్నా అంటే, ఏదో మనకు ఫైనాన్షియల్ లాస్ అవుతుంది, ఎకానమీ లాస్ అవుతుంది, భరిస్తాం. వన్స్ ఫర్ ఆల్ పాకిస్తాన్ కి ఫినిష్ చేద్దాం. గంగా జమున తహజీబ్ ఇండియాది ఉన్నది. మనం కలిసిమెలిసి బ్రదర్స్ లాగా ఉంటున్నాం, ఇట్లానే ఉండాలి. పాకిస్తాన్ ఇప్పుడు వార్ అయితే, ఫుల్ ఫ్లెజ్ వార్ అయితే టోటల్ ఫాల్స్ ప్రొపగండా చేస్తుంది, సోషల్ మీడియాలో మొత్తం రాంగ్ ఇన్ఫర్మేషన్ పెడుతుంది. దానికి మనం ఇన్ఫ్లుయెన్స్ కావద్దు, మనం జాగ్రత్తగా ఉండాలి, మనం ఐక్యమత్యంతో ఉండాలి, యూనిటీతో ఉండాలి. దేశం కోసం మనం మాట్లాడుతున్నాం. ఉట్టి మన పరువు, మన ప్రతిష్ట మన దేశం కాబట్టి ఇట్లాంటి టైం వచ్చింది. కొంత కష్ట టైం మనకు ఉంటుంది, కానీ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఏది ఇలా మనం భరిస్తున్నాం అది ఎవరింటికి రావద్దు. ఎవరి ఇంట్లో వాళ్ళు చనిపోయినారు ఇప్పుడు దాకా టెర్రరిజంలో. లాస్ట్ 10 years చూస్తే 350 ఇన్నోసెంట్ చనిపోయినారు, 800 ఇంజర్డ్ అయినారు. ఇట్లాంటి పరిస్థితి ఏ ఇండియన్ కి రావద్దు. సో దానికోసం మనం గట్టిగా ఉందాం, కలిసిమెలిసి ఉందాం. అండ్ ఒకటే మన స్లోగన్ ఉండాలి, హిందుస్థాన్ జిందాబాద్, ఇండియా జిందాబాద్, ఇండియా జిందాబాద్. గవర్నమెంట్ మీరు ముందుకు పోండి, ప్రధానమంత్రి మీరు ముందుకు పోండి, మిలిటరీ మీరు ముందుకు పోండి, మీ వెనక మేము ఉన్నాం. ఇదే మా స్లోగన్, ఇదే మా హైయెస్ట్, ఇదే మా డిజైర్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై కాంగ్రెస్. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.